నగర్లోని జిఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం వికసిత్ భారత్గా, మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రగా నిలవడానికి నేను ఒక సంకల్పం తీసుకుంటున్నాను. తెలుగు ఉపాధ్యాయునిగా విద్యార్థులలో భాష పట్ల మమకారాన్ని, భాషాజ్ఞానం పెంచుకోవడం ద్వారా సాహిత్యపు విలువలు, కళలు, సంస్కృతి, సంప్రదాయాలు మొదలైనవన్నీ నేర్చుకుంటూ భాషాభివృద్ధితో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించేలాగా విద్యార్థులను తయారు చేస్తానని, మన రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా నిలపడంలో నా వంతు కృషి నేను చేస్తూ విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతానని సంకల్పం తీసుకుంటున్నాను. జై భారత్, జై స్వర్ణ ఆంధ్ర. పులిపాటి దుర్గారావు అని నేను విజయవాడ రామరాజ్య నగర్ జిఎన్ఆర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేను చెప్పేటువంటి సంకల్పం, మన భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్, అలాగే మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావాలని నా వంతుగా నేను చేయాల్సిన కృషి చేస్తానని, నా బాధ్యతగా నా పాఠశాల, మా ఉపాధ్యాయ బృందం అందరం మా పాఠశాల అభివృద్ధికి, అలాగే సమాజ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా సంకల్పం చెప్తున్నాను. జాహ్నవి అనే నేను ఆర్ఆర్ నగర్ విజయవాడ జిఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. 2047వ సంవత్సరం నాటికి నేను ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యి నా దేశం అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛంద స్వర్ణాంధ్రగా మారడానికి నా వంతు కృషిని నేను అందిస్తానని తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఇంద్రెడ్డి సాయి సత్తిక అనే నేను విజయవాడ ఆర్ఆర్ నగర జిఎన్ఆర్ నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చదువుతున్నాను. 80వ స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను 2047వ సంవత్సరం నాటికి పోలీస్ అయ్యి ఈ దేశం మరింత అభివృద్ధి చెందడానికి
నా వంతు కృషి నేను చేస్తాను. ఈ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా మార్చడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ధన్యవాదాలు. జై హింద్. కనిజి డాలి అనే నేను విజయవాడ విద్యాధరపురం జిఎన్ఆర్ఎంసి ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నేను 7, 8, 9 తరగతిలో బాగా చదువుకొని 10వ తరగతిలో మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను. మా అమ్మ నాన్నలకు సన్మానం చేస్తాను. అలాగే 2047న మంచి డాక్టర్ అయ్యి పేదవాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. కనిటి విజయసాయిశ్రీ అనే నేను విజయవాడ విద్యాధరపురం రామరాజనగర్ జిఎన్ఆర్ఎంసి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నా 9వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని నా 10వ తరగతిలో నా స్కూల్ పేరు మా తల్లిదండ్రుల పేరు నిలబెడతాను. 2047లో నాకు ఎంతో ఇష్టమైన కూచిపూడి డ్యాన్స్లో డిప్లొమా పూర్తి చేస్తాను. మన దేశం వికసిత్ భారత్ మన ఆంధ్ర స్వర్ణాంధ్రగా మారడానికి నా వంతు కృషి చేస్తాను. అందరికీ ధన్యవాదములు. కొండపోగు క్రాంతి రాణి అనే నేను విజయవాడ విద్యాధరపురం రామరాజ్యనగర్ జిఎన్ఆర్ఎంసి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నా 10వ తరగతి బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకొని 2027లో మా అమ్మా నాన్నకు సన్మానం చేస్తాను. అలాగే 2047 నాటికి నా కళ నెరవేర్చి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. మా అమ్మా నాన్నలకు మంచి పేరు తెస్తాను. మన దేశం వికసిత్ భారత్ కావటానికి మన ఆంధ్ర స్వర్ణాంధ్ర కావటానికి నా వంతు కృషి చేస్తాను. ధన్యవాదములు. ఆలమూరి జ్యోత్స్న సాయిప్రియ విజయవాడలో విద్యాధరపురం రామరాజ్ నగర్ జిఎన్ఆర్ఎంసి హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. 2027 మార్చిలో జరగబోయే 10th క్లాస్ ఎస్ఎస్సి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి మా తల్లిదండ్రులకు సన్మానం చేయించాలని కోరుకుంటున్నాను. 2047 మన భారత్ వికసిత్ భారత్గా మన ఆంధ్ర స్వర్ణాంధ్రగా మారడానికి నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. షేక్ సాల్మా అనే నేను విజయవాడ రామరాజ్యనగర్ జిఎన్ఆర్ఎంసి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను కష్టపడి బాగా చదివి ఉన్నత స్థాయికి చేరి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. 2047 వికసిత్ భారత్లో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్రకృతిని కాపాడడం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ నా తోటి విద్యార్థులకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. నా పేరు కనితి జోష్ నాగసాయి చందు. విజయవాడ విద్యాధరపురంలో ఉన్న గొల్లపల్లి నాగేశ్వరరావు ఉన్నత పాఠశాలలో నేను 10వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి నేను బాగా చదివి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో నేను మంచి మార్కులు సంపాదిస్తాను. మా అమ్మా నాన్నలకు సన్మానం చేస్తాను. 2047 నాటికి నేను బ్యాంక్ ఎంప్లాయీ ఉద్యోగం చేస్తాను. మన భారతదేశం వికసిత్ భారత్గా మారడానికి నా వంతు కృషి నేను చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. అంటే నేను 10